మోంతా సూపర్ సైక్లోన్ దూసుకొస్తోంది. ఈ నెల 28న తీవ్ర తుఫానుగా బలపడనుంది. కాకినాడ తుని సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మోంతా తుఫాన్ రాష్ట్రం వైపు వస్తుంది. సోమవారం ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. తుఫాను ప్రభావంతో గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఈ నెల 27న ఉదయానికి నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ తుఫానుకు థాయిలాండ్ సూచించిన మేరకు మోంతాగా నామకరణం చేశారు. తుఫాను ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో 2 రాష్ట్రాల అధికార యంత్రాంగాలు అప్రమత్తమవుతున్నాయి. తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో సాధారణం కంటే 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నెల 29 వరకు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను అప్రమత్తం చేశారు. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అల్పపీడనం నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 27 నుంచి 30వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు కోస్తాలోని పలు జిల్లాలకు రెడ్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు మోంతా తుఫాను హెచ్చరికలతో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే 3 రోజులు ఎంతో కీలకమని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి అధికార యంత్రాంగం హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని, ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు.